అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్. అంతకుముందు వీడియోలో కలార్సిస్ వారి బంగారం మిర్చి గురించి రైతు మాట్లాడిన మాటలు అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. గత వీడియోలో రైతుకు గిట్టుబాటు ధర లేక పచ్చికాయ కోత చేయడం లేదన్నారు. ఇప్పుడు అనుకున్నంత గిట్టుబాటు ధరలు రాలేకపోయినా వచ్చిన ధరతో సరిపెట్టుకోవాలని పచ్చికాయ కోత చేశాడు. మీ మాటల్లో మా రైతులకు చెప్పండి అని అడిగాను. ఇప్పుడు కుదరదు, ఎందుకంటే పచ్చికాయ కాబట్టి కరెక్ట్ టైంకి మార్కెట్కి తీసుకెళ్ళాలి అన్నారు. నేను కూడా కాంప్రమైజ్ అయ్యి కరెక్టే కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని అనుకున్నాను. తర్వాత రోజు కూడా పచ్చికాయ కోత ఉంది అన్నారు. ఆ రోజు నేను కుదరగా వెళ్ళలేకపోయాను. పచ్చికాయ కోయడానికి రీజన్ ఏంటని అడిగితే తాలుకాయలు అవుతున్నాయి, ఎందుకంటే మంచు ఎక్కువ పడుతుంది, అంతేకాకుండా తెగులు కూడా వస్తున్నాయి, వచ్చిన గిట్టుబాటు ధర పర్లేదు అన్నారు. ఎందుకు తాలుకాయలు చేసుకోవడం, వచ్చిన ధరకు అమ్ముకుందాంలే అని చెప్పారు. గిట్టుబాటు ధర ఎంత అన్నది అతని మాటలను విందాం తర్వాత వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిర్చి పంట ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూడండి.